హరిరామ జోగయ్య గారు లేఖల పరం అయితే ఆగట్లేదు, ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయన కూడా ఒకప్పుడు తగ్గారు, పవన్ కళ్యాణ్ దారిలోకి వచ్చేశారు అని చెప్పి కొన్ని మీడియాలు రాసుకొచ్చినాయి. కానీ ఆయన ఏమాత్రం తగ్గలేదని అర్థమవుతుంది. తాజాగా ఆయన ఒక లేఖ రాశారు. ఆ లేఖలో అసలు 24 సీట్లు తీసుకోవడం ఏంటి అన్నట్టుగా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా పవర్ షేరింగ్ కావాలి అంటున్నారు. 2.5 ఏళ్ళు సీఎం పదవి అడిగి తీరాల్సిందే అంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు జనసేన మీద, పవన్ కళ్యాణ్ గారి మీద. ఒక రకంగా కాపు సామాజిక వర్గానికి ఆయన ఒక ప్రతినిధిగా పనిచేస్తున్నారు. కాపు సామాజిక వర్గం లేదంటే కాపుల మనోభావాలను ఆయన లేఖల రూపంలో బయటపడుతున్నారు. ఒక రకంగా రాజ్యాధికారం కాపు సామాజిక వర్గానికి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో దక్కాలి అని బలంగా కోరుకుంటున్న వ్యక్తి హరిరామ జోగయ్య. ఆయనతో పాటు కాపు సైన్యం చాలామంది కోరుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్తో ఆ కోరిక తీరుతుందని భావిస్తున్నారు. కానీ ఇంతవరకు ఆ పవర్ షేరింగ్ ఊసే ఎత్తట్లేదు. కనీసం 10 స్థానాలు గతంలో వచ్చుంటే 2019లో నేను గట్టిగా డిమాండ్ చేసి ఉండేవాడిని, అందుకని ఈ 24 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందనే మాటను కూడా కాపు సామాజిక వర్గం కానీ లేదంటే ఆ కుల నాయకులు కానీ ఆ కుల అధినాయకులు కానీ ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోతున్న పరిస్థితి. అందుకే హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు కుల పెద్దగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలతో కూడిన లేఖ అయితే రాశారు. ఒక రకంగా దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తారు ఏంటనేది చూడాలి. పవర్ షేరింగ్ కోరమని అడుగుతున్నారు. అలాగే సీట్ల సంఖ్య కూడా ఇంకా పెంచాలి అనేది అడుగుతున్న పరిస్థితి. అంటే ఇదంతా కాపు సామాజిక వర్గం నుంచి వస్తున్న తిరుగుబాటుకు నిదర్శనమా, లేదంటే మీరు సర్దుకుపోతారేమో, మేము సర్దుకుపోలేకపోతున్నాము అని చెప్పడమా? మరి పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.